ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది శరీరంలోని అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ రకాలలో ఒకటి. ఇది సాధారణంగా ప్రారంభ దశలో గుర్తించబడదు. ఎందుకంటే దాని లక్షణాలు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలతో పోలి ఉంటాయి. కానీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఉంటే అవి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ప్రారంభ దశలను సూచించవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ సూచనలు ఏమిటంటే జాండీస్, పేగు గ్రంథిలో క్యాన్సర్ ఉన్నప్పుడు బైల్ డక్ట్ అడ్డుకుంటుంది. దాంతో చర్మం మరియు కన్ను తెల్లని రంగులో మారడం జరుగుతుంది. ఇది సాధారణంగా నొప్పి లేకుండా ఉంటుంది. అదనంగా మలినాలు తెల్లగా, నూనెగా మరియు తేలియాడేలా మారవచ్చు. చర్మం, కడుపు మలినాలు లేదా కళ్ళలో పసుపు రంగు మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పేగు లేదా వెనుక భాగంలో నొప్పి ఏ విధంగా ఉంటుందంటే పేగు గ్రంథి క్యాన్సర్ ఉన్నప్పుడు పేగు లేదా వెనుక భాగంలో నిరంతర నొప్పి లేదా అసౌకర్యం ఉండవచ్చు. ఇది సాధారణంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది మరియు ముందుకు వంగితే కొంత ఉపశమనం కూడా కలుగుతుంది. అనుకోకుండా బరువు తగ్గిపోతారు. ఆహారం తినకపోవడం లేదా జీర్ణ సమస్యల కారణంగా అనుకోకుండా బరువు తగ్గడం పాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క సూచన కావచ్చు. ఇది క్యాన్సర్ ట్యూమర్ శరీరంలో పోషకాలను శోషించడంలో ఆటంకం కలిగించడం వల్ల జరుగుతుంది. జీర్ణ సమస్యలు, పేగు గ్రంథి క్యాన్సర్ ఉన్నప్పుడు జీర్ణ సమస్యలు, వాంతులు, నొప్పులు లేదా అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా ఆహారం తినిన తర్వాత ఎక్కువగా ఉంటాయి. ఆహారం తినే ఆసక్తి తగ్గడం, పేగు గ్రంథి క్యాన్సర్ ఉన్నప్పుడు ఆహారం తినే ఆసక్తి తగ్గడం లేదా తినడం ప్రారంభించిన వెంటనే తృప్తి కలగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది క్యాన్సర్ ట్యూమర్ పేగు లేదా ఇతర జీర్ణాంగాలను ప్రభావితం చేయడం వల్ల జరుగుతుంది. తీవ్ర అలసట, అసాధారణమైన అలసట లేదా శక్తి తగ్గడం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క సూచన కావచ్చు. ఇది క్యాన్సర్ కారణంగా శరీరంలో జరిగే మార్పుల వల్ల జరుగుతుంది. కొత్త ఆన్సెట్ డయాబెటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేగు గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేయడం వల్ల కొత్త ఆన్సెట్ డయాబెటిస్ ఏర్పడవచ్చు. ఇది ముఖ్యంగా బరువు పెరగడం లేదా ఇతర సాధారణ డయాబెటిస్ కారణాలు లేకుండా ఉంటే ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క సూచన కావచ్చు.